లేదా అని నేను ఈరోజు మన చోడవరం మాడుగుల నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటున్నాను. దయచేసి మన షుగర్ ఫ్యాక్టరీ కేవలం ఏదో 2,000 మంది ఎంప్లాయీస్కో 25,000 మంది రైతులకో ఉపాధి కల్పిస్తుంది అనుకుంటే అది ఒక భ్రమ. 25,000 మంది రైతుల దగ్గర ఎంతోమంది కూలీలుగా పనిచేసి వాళ్ళ జీవనాన్ని సాగించుకునేవారు. అంతేకాదు మనం కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోలుకొని ఎంతో అభివృద్ధి చెందాము. మన ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందింది ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల. అటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు నాశనం అయిపోతుంటే, పాడైపోతుంటే భవిష్యత్తులో ఇంకా ఉండదు అని మీ అందరికీ తెలుస్తున్నా కూడా మీరెవరు కూడా జాతీయ జెండాలేమో చక్కగా ఎగరేసి ప్రతి జేబుకి జాతీయ జెండా తగిలించుకొని ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి అందరూ కూడా వైట్ చక్కాలు వైట్ ప్యాంట్లు వేసుకొని చక్కగా కారుల్లో తిరుగుతూ మంచి మంచి మాటలు మాట్లాడుతుంటారు. ఆ వాస్తవానికి వచ్చేసరికి ఇలాంటి మంచి ఫ్యాక్టరీలు రైతులకి, ప్రజలకి, కూలీలకి, కార్మికులకి అందరికీ కూడా ఉపాధినిచ్చే ఫ్యాక్టరీలు మూసేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు మౌనంగా ఉండిపోతున్నారు. అసలు నిజంగానే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధుల్లో పోరాట స్ఫూర్తి ఉందా, లేదా ఒక ఆడారోళ్ళలాగా సావచచ్చిన వాళ్ళలాగా అయిపోయారా అనే అనుమానం నాకు కలుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమంలో ముందుకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన షుగర్ ఫ్యాక్టరీ నిలబెట్టుకోవాలి. మన షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ లాభాల బాటలో నడిపించుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వతంత్ర ఉద్యమ శుభాకాంక్షలు.